నేడు అల్లూరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం. రేపు బీజేపీలోకి గువ్వల బాలరాజు. నల్లమలలో కాషాయ జెండా ఎగరవేస్తానన్న మాజీ ఎమ్మెల్యే. వైసీపీకి బీజేపీ మద్దతు లేదన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు. మద్యం కేసులో అరెస్టులను స్వాగతిస్తామన్న మాధవ్. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం. ప్రభుత్వ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేశామన్న రేవంత్. సీఎస్ కు లేఖలు అందించిన మాజీ మంత్రి. కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదిక ఇవ్వాలన్న హరీష్ రావు. బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్. ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు నిరూపించాలన్న మాజీ మంత్రి. హైదరాబాద్ లో వర్షాలపై రేవంత్ రెడ్డి సమీక్ష. వరద నీటికి శాశ్వత పరిష్కారం తీసుకోవాలన్న సీఎం. అత్యధికంగా నా ఫోనే ట్యాప్ చేశారని తెలిసి షాక్ అయ్యా. సిట్ కు బండి వాంగ్మూలం. కేసీఆర్ కు రేవంత్ క్లీన్ చిట్ ఇచ్చారని ధ్వజం. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్న మంత్రి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న పొన్నం ప్రభాకర్. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్న జగ్గారెడ్డి. కాళేశ్వరంతో వేల కోట్లు దోచుకున్నారన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. పంతొమ్మిది దేశాల అందాల భామలతో పోటీ. మొదటి స్థానంలో నిలిచిన తెలుగు అమ్మాయి దిశా పల్నాటి. అనుమతి లేకుండా షూటింగ్లు చేయొద్దు. తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. హైదరాబాద్ చెంపాపేటలో భారీ చోరీ. వృద్ధ మహిళ ఇంట్లో చొరబడి 10 తులాల బంగారం ఉడాయింపు. మిస్ సౌత్ ఇండియా పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం. యువతులకు అందాల పోటీలను నిర్వహిస్తామన్న యూకే ప్రాజెక్ట్. జాతీయ విద్యా విధానానికి తమిళనాడు స్వస్తి. స్టేట్ పాలసీని ప్రకటించిన సీఎం స్టాలిన్. పీఎం ఉజ్వల పథకాన్ని కొనసాగించిన కేంద్రం. మరిన్ని కుటుంబాలకు సిలిండర్ కనెక్షన్లు ఇవ్వనున్న ప్రభుత్వం. ఈసీతో రాహుల్ గాంధీ జగడం మరింత ఉధృతం. డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వటం లేదని 5 ప్రశ్నలు. పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని 2028 వరకు పొడిగించిన కేంద్రం. ఎలక్ట్రిక్ వాహనాలు కొన్న వారికి కొనసాగనున్న సబ్సిడీ. ఓటర్ల సమగ్ర సర్వేపై రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనలు. రాజ్యసభ సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన ఈసీ. కాంగ్రెస్ అధినేత పాత స్క్రిప్టునే చదువుతున్నారని ఎన్నికల కమిషన్. రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని. భారత్ లో పర్యటించాలని పుతిన్ ను ఆహ్వానించిన మోదీ. అమెరికా సుంకాలకు భారత్ ధీటైన సమాధానం. యుఎస్ ఆయుధాల కొనుగోలు నిలిపివేత. ఇంటర్నేషనల్ వీస్లా మానియక్ మెమోరియల్ టోర్నీలో భారత్ కు స్వర్ణం.
బరిసెను 62.59 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించిన అన్ను రాణి. క్రొయేషియా క్రికెట్ కు నూతన కెప్టెన్ గా ఎన్నికైన ఉక్కు సిక్ 18 ఏళ్లకే అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్ అయిన తొలి ఆటగాడు.